ఏపీలో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈయనకు బీజేపీ మద్దతుగా నిలిచింది. బీజేపీ మద్దతుతో గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ జనసేన మద్దతు ఇచ్చినటువంటి పాకలపాటి రఘువర్మ స్వల్ప తేడాతో ఓడిపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. వైసీపీ కామ్రేడ్లు మద్దతు ఇచ్చిన కె విజయ గౌరి కేవలం 5,900 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన గెలుపు ఉపాధ్యాయులకు అంకితమని, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పిఆర్టీ సంఘ పక్షాలు కూడా మరి పనిచేసినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతం కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈరోజు ఈ గౌరవం దక్కడానికి, బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేజర్గా నీ గెలుపు అనేది ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు వివాదాన్ని ఏం చెప్తారు? అసలు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి? అసలు నాది 2007 నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే, ఎమ్మెల్సీగానే, ఎక్స్ ఎమ్మెల్సీగానే పనిచేస్తాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఇప్పుడు కూడా నేను పనిచేయలేదు. అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, శ్రీనివాసులు నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి జనరల్గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో, రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మా డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్లు కానీ లేదా మా డైరీ ఉంటాయి కామన్, అంతే తప్ప మరొక ఉద్దేశం. ఈ రాజకీయ పార్టీలకి ఈ గెలుపుకి ఎట్లాంటి సంబంధం? నీకేం కావాలి? ఉపాధ్యాయ తరఫున పోటీ చేశాను, ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను, ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యత ఉన్నట్టు అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకి వెళ్తూ వచ్చాము. అందులో భాగంగానే ఈరోజు ఈ రకంగా జరిగింది. ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను, ఉపాధ్యాయుల తరఫున నేను ఎన్నికయ్యాను. ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ తోటే నేను గెలిచాను.